హైదరాబాద్ బోనాల జాతర మరి రివ్యూ మీటింగ్ చేపట్టడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో మహాంకాళి బోనాలు మరి ఎంతో బ్రహ్మాండంగా వైభవపేతంగా జరిపేటువంటి ఉత్సవాలు. భారతదేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఈ యొక్క ఫెస్టివల్కు మరి రావడం జరుగుతుంది. లక్షలాది మంది మరి సికింద్రాబాద్ ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా గోల్కొండ, మరి రెండో వారం ఓల్డ్ సిటీ ప్రాంతంలో జరిగేటువంటి కార్యక్రమాలు. అయితే బోనాలని మరి ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి సంకల్పంతో మరి గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. ఈరోజు కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మరి ఇక్కడ ఉమ్మడి దేవాలయాలు కానివ్వండి, చాలా దేవాలయాల కమిటీలు కూడా అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఒక శాంతియుత ప్రశాంత వాతావరణంలో మన పండుగలని గౌరవించుకుంటూ ఈ పండుగల్ని పెంపొందించడానికి మరి కార్యక్రమం చేపట్టడం. రెండోది, భారతదేశ చరిత్రలోనే మరి ఏ ప్రభుత్వాలు చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎండోన్మెంట్కు సంబంధం లేనటువంటి దేవాలయాలకు కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చిన్న చిన్న టెంపుల్స్ దగ్గర పెయింటింగ్ కానీ, ఫ్లవర్స్ కానీ, లైటింగ్ కానీ, డెకరేషన్ చేసుకోవడానికి వాళ్ళు బస్తీలో చందాలు చేసుకోవడం, ఏదన్నా షాపుల దగ్గరికి వెళ్ళి చందాలు చేసుకోవడం, ఇటువంటి ఆనవాయితీగా జరుగుతుండే. మరి అవన్నీ పక్కన జరిగిపోవాలి, ప్రభుత్వమే ఆ డబ్బిచ్చేటువంటి కార్యక్రమం రావాలని చెప్పి గత సంవత్సరం మరి ముఖ్యమంత్రి గారు 5 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలతో పాటు ఒకటి డబ్బు అనేది ఎక్కడ క్రైటీరియా కాదు, ఇది బ్రహ్మాండంగా జరగాలి. సిటీ అంతా డెకరేషన్, లైటింగ్స్ కానివ్వండి, మరి అంతా డెకరేషన్ చేసి బ్రహ్మాండంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి మరి ఈరోజు హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ మీటింగ్లో చాలా సూచనలు కూడా వచ్చినాయి. మరి తప్పకుండా హైదరాబాద్ సిటీలో ఈ యొక్క జాతరని చాలా బ్రహ్మాండంగా చేయడానికి మరి ప్రభుత్వం మంచి సంకల్పంతో అందరినీ వారి యొక్క మనోభావాలని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఎవడేం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. నిజాం నవాబు ఇంతకంటే విర్రవీగిండు, లక్షల మందిని సైన్యం పెట్టుకున్నాడు.